మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హీరో యష్ ను చూసేందుకు విద్యార్థులు భారీగా తరలి రావడంతో ఒక్కసారిగా తోపులాట తొక్కిసలాట జరిగింది. ఆయన మాట్లాడుతున్న సమయంలో తాకిడి ఎక్కువై ఫ్లడ్ లైట్లు, సౌండ్ స్పీకర్లు విద్యార్థులపై పడటంతో పలువురికి కాళ్లు చేతులు విరిగినట్లు సమాచారం. ఇక ఈ కార్యక్రమంలో సినిమా 3000 కోట్లు వసూలు చేస్తుందని మల్లారెడ్డి పేర్కొన్నప్పటికీ కనీస ఏర్పాట్లను పట్టించుకోలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం డబ్బులు, ప్రచారం మీదే ఫోకస్ పెట్టి జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఇలాంటి కాలేజీల్లో ఈవెంట్లకు అనుమతులు ఎలా ఇస్తున్నారని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ ఘర్షణ మరియు ప్రమాదం తర్వాత సినిమా బృందం త్వరగా ఈవెంట్ ను ముగించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఫోన్ ద్వారా అందిస్తారు. శివ, మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన టాకీస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హీరో యష్ ను చూసేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు ఈవెంట్ కు తరలి రావడంతో ఒక్కసారిగా ఆ పరిస్థితి అయితే అదుపు తప్పింది. యష్ వేదికపై మాట్లాడుతున్న సమయంలో అభిమానులు తాకిడి మరింత పెరగడంతో తోపులాట తొక్కిసలాట చోటు చేసుకుంది. హీరోను చూసేందుకు ముందుగా వెళ్లేందుకు విద్యార్థులు, అభిమానులు ప్రయత్నించడంతో ఒకరినొకరు నెట్టుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడడంతో దీంతో అక్కడ ఒకసారిగా గందరగోళం నెలకొంది. జనాలు తాకిడిని తట్టుకోలేక ఈవెంట్ల కోసం ఏర్పాట్లు చేసిన ఆ ఫ్లడ్ లైట్లు, సౌండ్ స్పీకర్లు కూడా కింద పడిపోయాయి. కొన్ని పరికరాలు విద్యార్థుల వైపు కూడా పడడంతో పలువురికైతే గాయాలు కూడా అయినట్లుగా సమాచారం. తొక్కిసలాటలో కొందరు విద్యార్థులు కింద పడిపోగా వారిపై నుంచి మరికొందరు వెళ్లడంతో పరిస్థితులు మరింత ఆ ఆ ఆందోళనకరంగా అయితే మారింది. కాళ్ళు, చేతులకు గాయాలు కావడంతో పలువురు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్టు కూడా తెలుస్తోంది. గాయపడిన వారికి అక్కడ ఉన్న సిబ్బంది తోటి విద్యార్థులు సహాయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అనంతరం గాయపడిన విద్యార్థులను అయితే అంబులెన్స్ల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించగా ఘటనలో ఈవెంట్ ప్రాంగణంలో ఉన్న విద్యార్థులు, అభిమానులు భయాందోళన నెలకొన్నాయి. అసలు ఏమైంది, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అనే వివరాలు కూడా తెలియాల్సింది రావాలి. అయితే మరోవైపు ఇంత భారీ స్థాయిలో ఈ యొక్క ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో సరైన భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. హీరో యష్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వస్తారని ముందుగానే తెలిసినప్పటికీ అందుకు తగ్గట్టుగా బ్యారిగేట్లు, నియంత్రణ వ్యవస్థ, తగిన భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు ముఖ్యంగా విద్యార్థులపై భారీగా గుమిగూడిన ప్రాంతంలో ఇటు ఫ్లడ్ లైట్లు, సౌండ్ స్పీకర్లు వంటి భారీ భారీ పరికరాలు కూడా ఒక్కసారిగా ఇటు స్టూడెంట్స్ పైన పడడంతో కొందరికైతే గాయాలైన సిచ్యువేషన్స్ కూడా మనం చూడొచ్చు రావాలి. అయితే ఒక గాయపడిన విద్యార్థుల పరిస్థితిపై అధికారికంగా పూర్తి వివరాలు కూడా వెల్లడించాల్సింది. సో భారీ స్థాయిలో నిర్వహించిన సినిమా ఈవెంట్ చివరకు తొక్కిసలాట, గాయాలు, గందరగోళంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇది విద్యార్థుల భద్రతా విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఉంటే బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన కూడా ఇప్పుడైతే కీలకంగా మారింది. థ్యాంక్ యూ శివ.